మరి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప దినాన్ని బట్టి దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి. మరి మనందరం కూడా ఏక ఆత్మతో ఏక హృదయముతో మరి ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఒక్కటే చెప్తూ ఉన్నాడు మనకి, మీరు మొట్టమొదటగా నా రాజ్యమును నా నీతిని వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని మీరు ఆలోచన చెయ్యొద్దు. ఎందుకంటే అది అన్యులు కాంక్షిస్తారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అన్యులు అంటే ఎవరు? దేవుని యొక్క రక్షణ పొందుకోకుండా, దేవుడు ఎవరో తెలుసుకోకుండా ఉన్నటువంటి వారిని అన్యులు అంటారు. కానీ ఎవరైతే దేవుణ్ణి తెలుసుకొని ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా కొరకు తిరిగి మరణమును గెలిచాడు, ఆయన తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపనకర్తగా ఉండి రోజు నా కొరకు మొరపెడుతూ ఉన్నారు, ఇదిగో ఈ లోకంలో నేను ఒంటరిగా జీవించలేను, నా కొరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపించాడు, ఈ లోకములో నన్ను సజీవురాలుగా ఉంచాడు, ఈ లోకములో నన్ను ఆయన కుమార్తెగా చేసుకొని ఉన్నాడు, ఎవరైతే సాక్ష్యం చెప్తూ ఉంటారో అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వేమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని భయపడొద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకి సాదృశ్యంగా చెప్తున్నాడు, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెల్లో దాచుకో, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కాదా అంటున్నాడు. నిజమే కదా. దేవుడు మనకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఎట్లా దానికి మనం చెప్పగలుగుతాము అంటే, దేవుడు మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వడమే ఒక పెద్ద బహుమానం. హల్లెలూయా. ఒక గొప్ప బహుమానం. ఎవరమ్మా ఈ లోకంలో మన కొరకు ప్రాణం ఇస్తారు? ఒక చిన్నగా మనకి ఏదైనా కష్టము శ్రమ వచ్చిందంటేనే మనతో ఉండటానికి ఇష్టపడరు. అలాంటి వ్యక్తిత్వం, అలాంటి మనుషులు ఈ లోకం. కానీ దేవుడు అలా కాదమ్మా. దేవుడు నువ్వు పాపము చేసినా, నువ్వు ఎంత ఘోరమైన పాపం చేసినా ఆయన మనల్ని క్షమించే దేవుడే. ఎప్పుడు క్షమిస్తానే ఉంటాడు. అది నిజమైన ప్రేమ అంటే. ప్రేమ ఎట్లా శాశ్వతమైనటువంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ. అంతగా మనల్ని ప్రాణము కన్నా మిన్నగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు నీకు నాకు ఏ అవసరతలు ఉన్నాయో ఆయనకు తెలీదా? తెలుసు. అయితే మనమే నిరీక్షణ లేనటువంటి బిడ్డలుగా ఉంటూ ఉన్నాం, మనమే అవిశ్వాసులుగా ఉంటూ ఉన్నాం. దేవుడు చేస్తాడనే విషయాన్ని మనం కొన్నిసార్లు మర్చిపోతూ ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మీరు నాయందు విశ్వాసము కలిగి ఉన్న ఎడలా ప్రతి కార్యమును కూడా నేను సఫలము చేస్తానంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మంచి దేవుడమ్మా. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కాబట్టి మరి పోయిన ఆల్ నైట్ ప్రార్థన నుంచి ఈ రోజు వరకు కూడా మనల్ని కాపాడినందుకు ఆ పరలోక తండ్రికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అందరం కూడా హృదయపూర్వకంగా ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రభు మనందరికీ తోడయండి, మనల్ని నడిపించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నావు ప్రభా. అవును నాయన, నువ్వు వెలుగై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నువ్వు జీవం గల దేవుడవు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును నాయన, పోయిన ఆల్ నైట్ ప్రార్థన నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభా మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక్కొక్క దినము మా ఆయుష్ను పెంచుతున్నావు అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆరోగ్యమునిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి నడిపిస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ 40 దినాలు ఉపవాసములు చేయుటకు నాయన నీవు శక్తినిచ్చి, బలమునిచ్చి ప్రభా ప్రతి దినము కూడా నీ చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్నావు అయ్యా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. మార్గము, సత్యము, జీవమై ఉండి ప్రభా గొప్ప దేవుడుగా నీ ఉండి నాయన అయ్యా, నీ శక్తితో మమ్మల్ని నింపి నడిపిస్తున్నావు అయ్యా, నీకు స్తోత్రాలు. ఎందుకంటే నాయన ఈ భూమిలో ఉన్నటువంటి మనుషులుగా ప్రభా ఉపవాసం ఉండుట ఎంతో కష్టతరమైన పని ప్రభా, నీకు స్తోత్రము నాయన. కానీ నీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగిస్తున్నావు అయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎండిన ఎముకలను జీవముతో లేపినట్లుగా నా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి మమ్మల్ని నడిపిస్తున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చలేం తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అనుక్షణము కూడా ప్రభువా నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్నావు అయ్యా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. మా మంచి దేవుడుగా నువ్వు ఉన్నావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా మంచి కాపరిగా ఉండి పచ్చిక గల చోట్లలో మమ్మ పరుండ చేస్తున్నావు అయ్యా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. శాంతికరమైన జలముల యొద్దకు మమ్మ నడిపిస్తున్న గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన.
అవును ప్రభువా, మమ్మలను విడవని ఎడబాయని దేవుడుగా నీవుండి నాయన నీ కుడి చేతితో మమ్మలను పట్టుకొని ముందుకు నడిపిస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నావు తండ్రి నాయన. మాతో మాట్లాడినందుకు స్తోత్రము చెల్లిస్తున్నావు నాయన. బ్రదర్ని నువ్వు మరుగుపరుచుకొని ప్రభువా, నేను వెలుగై ఉన్నానని ఈ లోకములో మీరు జీవించినప్పుడు సాక్షి జీవితం కలిగి ఉండాలని మాట్లాడేవు తండ్రి. నీకు వందనాలు. అట్టి విధముగా నాయన మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. ఈ సమయంలో తండ్రి నాయన మమ్మల్ని అందరినీ నీ పాదాలకు అర్పించుకుంటున్నామయ్యా. దయచేసి నీ కరుణగల సిలువ రక్తంలో మమ్మల్ని కడగమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మాలో ఏ అపరాధములు ఉన్నాయో ఒక్కసారి మమ్మ పరిశోధించి చూడమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. నీ కలువారి సిలువ రక్తపు దారులలో మమ్మ కడగమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు. మా అందరిపై నీ సర్వాంగ కవచములు కప్పండి అయ్యా. మేము మా బిడ్డలుంటున్న స్థలముల చుట్టూ, మా కుటుంబ సభ్యులు ఉన్న స్థలముల చుట్టూ నాయన నీ పరిశుద్ధ అగ్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ ప్రార్థనలో ఎందరు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ గృహము చుట్టూ నాయన నీ పరిశుద్ధ అగ్ని ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ దేవదూతల కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రాత్రంతా నీ సన్నిధిలో గోజాడుటకు నాయన నీ శక్తి బలం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రభువా అయ్యా నీకు వందనాలు. రాత్రంతా నీ సన్నిధిలో నాయన పౌలు శీలులు ఏ రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించి ఉన్నారు నాయన, అట్టి విధముగా నీ నామమును గణపరిచే కృపనివ్వమని ప్రార్థిస్తున్నాము నాయన. యాకోబు ఏ రీతిగా నీతో పెనుగులాడాడో తండ్రి నాయన, అట్టి విధమైన పెనుగులాట కలిగిన ప్రార్థనను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. ఆనాడు గెత్సెమనీ తోటలో ఏ రీతిగా నా తండ్రి నాయన అయ్యా నీ చెమట రక్తముగా మారు వరకు ప్రార్థించి ఉన్నావు నాయన, అట్టి ప్రార్థనాత్మను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నాయన. నీ శక్తి గల ఆత్మతో అందరినీ కూడా నింపి నాయన మేముంటున్న స్థలముల చుట్టూ నీ కంచె వేసి నాయన ఈ రాత్రంతా మా ద్వార బంధములు నీ సిలువ రక్తములో ముద్రించిన తండ్రి నాయన. 91 కీర్తనను ముద్రించయ్యా. పాటలు పాడుతున్న బిడ్డల స్వరములను ముట్టమని తండ్రి నాయన అయ్యా. మేమందరం విజ్ఞాపన చేయుటకు విజ్ఞాపన ఆత్మతో మమ్మ నింపమని నాయన అయ్యా. మేము ఎవరెవరి నిమిత్తం ప్రార్థించాలో తండ్రి నాయన పరిశుద్ధాత్ముడా నీవే ఉచ్చరింప శక్యము కాని మూలుగుల ద్వారా నాయన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించమని కోరుతున్నాం తండ్రి నాయన. యేసయ్యా మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కర నీలో దాచి ఉంచమని నాయన అయ్యా. ప్రార్థన ఆది నుండి అంతం వరకు నీవే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, పరలోక పెద్దల సహాయము పరిశుద్ధుల సహాయము నా తండ్రి నాయన మరి తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన నిత్యం మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.